ప్రార్థించుకుందాం. స్తుతిపాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా రాత్రంతా కూడా మీ కృపలో మమ్మల్ని బలపరిచి మీరు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి ఉదయకాలను మీ సన్నిధిలో కూర్చోండి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఘనపరచుటకు దేవా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభా మేమందరం కూడా మీ సన్నిధిలో మీ పాదాల చెంత చేరి ప్రభా మా ఆశలను మీ సన్నిధిలో సిద్ధింపచేసే దేవుడుగా నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడు. నేను నీతో మాట్లాడేదనని ప్రభా మీ దాసులను మీరు నిలవపెట్టి మాట్లాడబోచున్న వాక్కుల కొరకై మీకు వేలాది వందనాలు ప్రభా. ఆ వాక్కు మమ్మల్ని స్వతంత్రించుకొని మీకు ఇష్టలుగా నాయన మీ ఇష్టం చొప్పున ప్రభా మేము జరిగించేవారుగా మీ చిత్తం చొప్పున మేము లోబడే వారంగా ఉండుట్లో మీ దాసులు చెప్పబోచున్న మాటలను ప్రభా శ్రద్ధగా వినుటకు వినగల మనస్సును మీ సన్నిధిలో అనుగ్రహించి మీ దాసులు మీ ఆత్మ ద్వారా మాట్లాడించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి అయా మరి ప్రవక్తలు సేవకుల ద్వారా మీరు బయలుపరిచిన మాటలను ప్రభా మాకు చెప్పినప్పుడు లోబడే స్వభావాన్ని మీకు ఇష్టలుగా జీవించే ఆలోచన మీ సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించి మీ మహిమ చేత నింపి మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ ఉదయకాలను మీ దాసుని బలపరిచి మమ్మల్ని స్థిరపరచమని మా కొరకై తిరిగి రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. నిన్నటి దినాన నేర్చుకున్నటువంటి విషయాల్ని మరి ప్రభు సన్నిధిలో ప్రేరేపింపబడిన వారు క్రైస్తవులకి ఆదివారం యొక్క ప్రాముఖ్యతల గురించి కొన్ని విషయాలు మరి తెలియజేయడం జరిగింది. వాటిలో భాగంగా దేవుడు మనతో మాట్లాడిన కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. నేర్చుకున్న యొక్క విషయాల గురించి కొన్ని విషయాలు ఎవరైనా కూడా తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తాము. మొదటి పాయింట్గా ఏం నేర్చుకున్నారు? క్రీస్తు ఆదివారమున పునరుద్ధానుడై లేచాడని నేర్చుకున్నాం బ్రదర్. ఓకే, క్రీస్తు ఆదివారంన పునరుద్ధానుడై లేచాడన్న విషయాన్ని నేర్చుకున్నారు. ఇంకా పునరుద్ధానుడైన యేసు ఎదుట తన శిష్యులను కలిశాడు. ఆదిమ సంఘము దైవారాధనకై ఆదివారం కూడుకొని ఉండేది అని నేర్చుకున్నాం బ్రదర్. గుడ్. మిగతా వారికి కూడా తెలియచేయండి. మరి రాణి అక్క అండ్ సురేఖ అక్క తెలియచేశారు 3 పాయింట్స్. 4వ విషయం ఏం నేర్చుకున్నారు? అనుకూలత ఉన్న వారందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, వీలున్న వారు తెలియచేయండి ఎవరైనా. 4th పాయింట్ ఆదివారము ప్రభు దినము. ఆదివారము ప్రభు దినం. నెక్స్ట్ పాయింట్ తెలియచేయండి. సంఘ చరిత్ర అంతటా క్రైస్తవులు ఆదివారమును ప్రభు యొక్క ఆరాధన కొరకై వాడారని నేర్చుకున్నాం. సంఘ చరిత్ర అంతయు కూడా క్రైస్తవుల ఆదివారంను ప్రభు యొక్క ఆరాధన కొరకు వాడారన్న విషయాన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ సంఘము ఆదివారమున పెంతెకొస్తు దినాన ప్రారంభమైందని నేర్చుకున్నాము. అపోస్తులు 2:1 ప్రకారం. సంఘం అనేది ఆదివారం పెంతెకొస్తు దినాన ప్రారంభింపబడింది అన్న విషయాన్ని నేర్చుకుంటూ వచ్చి దేవునికి స్తోత్రం. అదే రీతిగా సంఘ సభ్యుల బాధ్యతల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నారు?
బాప్తిస్మం పొంది ప్రభు బలలో క్రమంగా పాలు పొందాలని నేర్చుకున్నాం. ఉమ్. ఇది సంఘ బాధ్యత, సంఘ సభ్యుల బాధ్యత. మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా నష్టం బాప్టిజం తీసుకొని ప్రభు కొరకు జీవించువారుగా వారి ఆత్మీయ జీవితాలని మలుచుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్ పాయింట్ని తెలియచేయండి. దేవుని వాక్యంను విని దానికి విధేయత చూపాలని నేర్చుకున్నాం. హెబ్రీ 13:7-17 ప్రకారం. సో మందిరంలో సంఘ సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి, ఏం చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానికి విధేయత చూపాలి అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ వచ్చాం. మందిరానికి వస్తున్నామని కాదు, కానీ ఆ చెప్పబడినటువంటి వాక్యం, తెలియచేస్తున్నటువంటి వాక్యం సేవకులు ఎంత భారం కలిగి మరి ఆ యొక్క వర్తమానం అందించినప్పుడు ఆ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా విధేయత చూపాలి. ఎప్పుడైతే ఆ విధేయత అనేటువంటిది చూపిస్తారో ఆ విధేయతను బట్టి ఆశీర్వాదం అనేటువంటిది మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, వినయము గల వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటాడు. మనం పాట కూడా పాడుకుంటాం, వినయము గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. అట్లా కాబట్టి ఎవరైతే వినయ విధేయతలు కలిగి ప్రభు సన్నిధిలో ఉంటారో దేవుడు వారికి సమృద్ధి అయినటువంటి దేవుడు కృపను అనుగ్రహిస్తాడంట. బైబిల్ గ్రంథంలో నోవాహు కృపను పొందుకున్నాడు, దానియేలు కృపను పొందుకున్నాడు. ఇలా అనేక మంది జీవితాల్లో కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ పొందుకున్న ఆ కృప అనేటువంటిది వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించింది, శ్రమల నుంచి విడిపించింది, బంధకాల నుంచి విడిపించింది, వారి ప్రాణములు మరి దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వినయ విధేయతలు చూపాలి వింటున్న వాక్యం పట్ల అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరొక పాయింట్ మనం చూస్తే, మూడవదిగా ఏం నేర్చుకున్నారు? అందరూ నోట్స్ రాసుకోవాలి, అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఒకరు ఇద్దరు మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. మేబీ మీకు అనుకూలత లేదేమని నేను ఏమనుకోవట్లేను, బట్ మీరందరూ కూడా నోట్స్ రాసుకోవాలి. దైవజనులు తెలియచేస్తున్న ప్రతిరోజు కూడా భారము కలిగి ప్లాట్ఫామ్కి వచ్చి తెలియచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో ప్రార్థన పూర్వకంగా మరి దేవుని యొక్క విషయాలు, అమూల్యమైనటువంటి విషయాలు మాట్లాడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి. అవి మీకు తర్వాత మీకు వస్తున్నటువంటి జనరేషన్ అంతటికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదు బ్రదర్, నాకు మంచిగా మైండ్ షార్ప్గా ఉంటుంది, నేను విన్నవి తక్కువ అలానే గుర్తుపెట్టుకుంటానంటే లాస్ట్ సండే ఏ వాక్యం చెప్పారో చెప్పలేరు, అదికి ముందు సండే ఏ వాక్యం చెప్పారో చెప్పలేరు. ఒకసారి మనసులో ఉంచుకున్న వాక్యం మళ్ళీ నోట్స్లో ఉండేది చూసి చదువుకున్నట్లయితే మనకు అవి గుర్తు ఉంటాయి. నెక్స్ట్ మన పిల్లలకి భవిష్యత్తులో ఎవరికైనా కూడా తెలియచేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నోట్స్ రాసుకోవాలి. సో అలవాటును అందరూ కూడా కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు. మూడవ పాయింట్ ఏం నేర్చుకున్నారు? పరస్పర క్షేమాభివృద్ధిపై క్రమముగా సహవాసంలో ఎదగాలి. కాబట్టి ఈ మూడవదిగా మనం చూస్తే పరస్పర క్షేమాభివృద్ధికై క్రమముగా సహవాసములో ఎదగాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. జరుగుతున్న వార కార్యక్రమాలు మరి బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, కొన్ని స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, సంఘ క్షేమాభివృద్ధి కొరకైన కూటాలని, సంఘ కూడికని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు స్థానిక సంఘంలో. వీక్లీ ప్రోగ్రామ్స్ అవి, ఫ్యామిలీ ప్రేయర్స్ కానీ, ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేస్తాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేసి దేవుడు ఆయా విధానమును బట్టి దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు బట్టి ఆ సహవాసములో ఇంకా మరింతగా దీవించబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నారు? దేవుని విశ్వాసులను ప్రేమించాలి. ఎస్, దేవుని యొక్క విశ్వాసులని ప్రేమించాలి. సో మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి
దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి కొంతమంది జీవితాల్లో అసమాధానం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమించలేరు, తల్లిదండ్రుల్ని ప్రేమించలేరు, భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లల్ని. వాళ్ళు క్రీస్తు ప్రేమ కలిగి ఉండట్లేదు. వాక్యం వింటున్నాం, వస్తున్నాం కానీ వింటున్నారు కానీ తిరిగి ప్రవర్తన జీవితంలో మార్పు లేదన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బట్ ప్రతి విశ్వాసి కూడా విశ్వాసులను ప్రేమించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసులకి మంచి ప్రేమానురాగాలు ఉండాలి. నేను తెలియచేశాను, ఎవరింట్లో అయినా కూడా గృహ కూడికలు జరిగినప్పుడు వాళ్ళని పిలవండి అని చెప్తే వాళ్ళు మాతో మాట్లాడరు బ్రదర్. ఒకే మందిరానికి వెళ్తూ ఒకే సేవకుని ఎదుట ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారే, ఒకే మందిరంలో కట్టబడుతున్న వారే, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారే సమాధానం లేకోకుండా, ప్రేమ లేకోకుండా జీవిస్తున్న వారు అనేక మంది కలిగి ఉంటున్నారు. బట్ గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో సంఘం యొక్క బాధ్యత, సంఘం అంటే ఎవరో కాదు, నీవు నేను మనమే. మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని యొక్క విశ్వాసులని ప్రేమానురాగాలతో పలకరించాలి. వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా మనం ప్రభు సన్నిధిలో వారి దేవుని యొక్క ప్రేమను కలిగి మనం ట్రీట్ చేయాలన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఐదవదిగా ఏం నేర్చుకున్నాం? ఆత్మ ఫలము ఫలించాలి. కాబట్టి ఐదవదిగా కూడా మనం చూస్తూ వచ్చిన విషయం ఏంటంటే ఆత్మ ఫలమును ఫలించాలి. ఇవి కొంతమంది జీవితాల్లో గమనిస్తూ ఉంటాం, కానీ కొంతమంది జీవితాల్లో ఇక ఉన్నటువంటి ఆత్మ ఫలం అనేటువంటిది చూడలేని పరిస్థితి. ఎంతోమంది జీవితాల్లో ప్రభు సన్నిధికి వెళ్తూనే ఉంటారు, పుట్టుకతో క్రైస్తవులం అంటారు. క్రీస్తు కలిగి ఉన్నటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఈ ఆత్మఫల చూడకుండా చెప్తారు ఎవరైనా కూడా. ఆత్మఫలం గలిత 5:22లో ఉన్న విషయాలు గుర్తున్నాయా? ఎవరైనా చెప్పగలరా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ప్రతి విశ్వాసి కూడా. ఇది సేవకుల గురించినటువంటి మాట మాత్రం కాదు, సేవకులకైనా విశ్వాసులకైనా ఈ మాట అందరికీ కూడా సమానమే. ఆత్మ ఫలము ఫలించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రత్యక్షపు గుడారంలో కూడా మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఆ ప్రత్యక్షపు గుడారంలో కూడా యాజకునికి ఆయనకున్నటువంటి వస్త్రములకు క్రింది భాగంలో ఒక గంటను, ఒక దానిమ్మ పండును కడతారు. ఒక మంచి దానిమ్మ పండును గన తీసుకొని మనం వాటిని జాగ్రత్తగా స్కిన్ మరి తీసిన తర్వాత చూస్తే అందులో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క లేయర్ కప్పబడి ఉంటుంది. అలా బహు జాగ్రత్తగా గమనిస్తే 9 అరలు ఉంటాయి లోపల, 9 భాగాలు ఉంటాయి లోపల. ఆత్మ ఫలానికి సూచన అన్న విషయాన్ని పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ ఫలము ఫలించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమలో ఫలింపు, సంతోషంలో ఫలింపు, సమాధానంలో ఫలింపు, ఇలా ప్రతి విషయంలో కూడా ఫలించేటువంటి జీవితాన్ని కలిగి అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చు వారంగా మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు మరి నిన్నటి దినాన మనం నేర్చుకుంటూ వచ్చాం. మరికొన్ని విషయాలు ఈ దినాన మనం చూస్తూ మనము ముందుకు వెళ్దాం. ఈ దినాన మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. కంటిన్యూ పాయింట్గా సంఘ సభ్యుల బాధ్యత ఏంటంటే ఆరవదిగా మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని స్క్రీన్ కనిపిస్తున్నారు, చదవండి. ఇల్లు, కార్యాలయము, సమాజము మరియు జీవితంలో దేవుని ఆరాధించాలి. ఇల్లు, అదే రీతిగా కార్యాలయము, సమాజము మరియు జీవితంలో దేవుని ఆరాధించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూద్దాం లేఖన భాగంను. మరి స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క వచనమైన చదవడానికి ప్రయత్నం చేయండి. మిగతా వారు వీలున్నట్లయితే ఈ వర్సెస్ని పోస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు.
కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగచేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించినడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. దేవునికి మీకున్న స్తోత్రం. మేలైనది చదవండి. దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడునైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ తెలియజేసినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూస్తే కాగా ఇక మీదట అంటాడు. కాగా ఇక మీదట అంటాడు. 8వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నామన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని యొక్క వారమై ఉంటున్నామన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం ఎవరంటే మనం దేవుని యొక్క వారసులం. మనం దేవుని యొక్క వారం అని గుర్తించుకొని మనం చేసేటువంటి ప్రతిదీ కూడా ప్రభు మహిమార్థమై మనం చేసేటువంటి రీతిగా ఉండాలి. ప్రతి కార్యం కూడా 13వ వచనంలో ప్రారంభంలో మనం చూస్తే కాగా ఇక మీదట అంటాడు. ఇక మీదట ఒకప్పుడు మరి లోకానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత అన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇక మీదట అన్న విషయంతో ప్రారంభింపబడి మరి 16వ వచనంలోనికి వచ్చే లోపల మీకున్న మేలైనది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దూషణ పాలు కానీయకుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో ప్రతిదినం కూడా ఎదుగుతూ ఉండాలి. మరి ఆ రక్షింపబడినటువంటి ఆ జీవితం అనేటువంటిది ఇతరులు చూసినప్పుడు మంచి ప్రవర్తనను కలిగినటువంటి మన జీవితాలని ఇతరులు గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో దూషణకి వెళ్ళేటువంటి స్థితిలో ఉండకూడదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, సేవకులు ఎదుట ప్రారంభంలో మంచి సాక్ష్యము కలిగి ఉంటారు. సంఘం ఎదుట మంచి సాక్ష్యము కలిగి ఉంటారు. విశ్వాసుల ఎదుట మంచి సాక్ష్యము కలిగి ఉంటారు. కుటుంబాల్లో మంచి సాక్ష్య జీవితం కలిగి ఉంటారు. పోను ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళే కొలది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనిపిస్తూ ఉంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎదుగుదల కనిపిస్తుందా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నిన్నటి దినాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకరికొకరు పురిగొల్పుకుంటూ గనులుగా ఎంచుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ప్రార్థించేటువంటి విషయంలో, ప్రభువును స్తుతించేటువంటి విషయంలో, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి విషయంలో, సేవకులుగా ఉన్నటువంటి వారైతే సేవకురాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రభు సన్నిధిలో దినదినము ప్రభు యొక్క ప్రేమను కనపరుస్తూ ఆత్మీయంగా ప్రతి దినం ఎదిగేటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ 17వ వచనంలో కూడా మనం చూస్తే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగుడునై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం చూస్తే దేవుని దృష్టిలో మనం ఇష్టలుగా ఉన్నట్లయితే మనుషులకు మనం యోగ్యులుగా కనిపిస్తాం. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉండడం మనం నేర్చుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, స్కూల్లో పిల్లలు టీచర్కి ఇష్టంగా ఉన్నట్లయితే వారు ఏమైనా కూడా చేస్తారు. అంటే వారికి సహాయం చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా, ఆ సబ్జెక్ట్ చెప్పే విషయంలో అలా. అదే ఇష్టం లేనటువంటి వ్యక్తులు వచ్చి అడిగినారు అనుకోండి, సరైనగా టీచ్ చేయలేరు వారు. అలానే చూడండి, మన పిల్లలు కూడా ఇష్టముగా మనం వారితో, అంటే వారు మనకి ఇష్టముగా జీవిస్తూ ఉన్నట్లయితే వారికి ఏమైనా కూడా మనం కొనిపెడతాం. అలాంటి పరిస్థితి. అందుకే వాక్యము సెలవిస్తా ఉన్నటువంటి మాట మనం చూస్తే హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాటను మీకు గుర్తు చేస్తాను.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ప్రభు పట్ల ఎటువంటి ప్రేమను మనం చూపిస్తూ ఉంటున్నాం. అట్ ది సేమ్ టైం దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఎంతవరకు మనము ఇష్టలుగా జీవిస్తూ ఉంటున్నాం. దినచర్య అంత విషయంలో కూడా ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు, ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, ఎంతో మంది యొక్క మనుషులు మనం కలుస్తూ ఉంటాం. ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా ఎంతవరకు ప్రభువుకి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షింపబడినది మొదలుకొని మన జీవితంలో ఊపిరున్నంత వరకు కూడా, మనం బ్రతికి ఉన్నంత కాలము కూడా ఎవరి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు కొరకు మనం జీవించుకోకుండా, ప్రభు పైన ఆశ పెట్టుకోకుండా, ప్రభు కొరకు మనం జీవించుకోకుండా ఉన్నట్లయితే మరి దేవునికి ఇష్టలుగా ఉండటం కష్టం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. కాబట్టి ఈ మాటను మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మరొక మాటను మనం చూస్తే అదే 15వ అధ్యాయంలో కూడా 16వ వచనాన్ని మనం చూద్దాం. 15వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం లేఖన భాగాలు మనం చూస్తే సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని కొరకు మరి ముందుకెళ్ళేటువంటి యొక్క జీవితాన్ని బట్టి, దేవుని కొరకు మరి ప్రయాస పడుతున్నటువంటి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఈ అపోస్తున్నటువంటి పౌలు గారు ఎంత పరిచర్య చేశాడు, ఎంతగా ప్రభు కొరకు వాడబడ్డాడు, ఎన్ని ప్రాంతాలు దర్శించాడు, ఎన్నో మార్లు దెబ్బలు తిన్నానని మరొక వచనంలో రాయబడి ఉంటున్నది. ఎన్నో మార్లు తను ప్రభు కొరకు ప్రజల ద్వారా హింసింపబడినప్పటికీ కూడా ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ 6th పాయింట్లో మనం గమనిస్తే మనకున్నటువంటి గృహాలు, మనం వెళ్తున్నటువంటి ఎక్కడైనా కూడా కావచ్చు, ఈ యొక్క కార్యాలయాలు కావచ్చు, సమాజము మరియు జీవితంలో దేవుని ఆరాధించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువును మహింపరిచేటువంటి వారముగా, ప్రభు కొరకు జీవించేటువంటి వారముగా మన ఆత్మీయ జీవితాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రారంభ దినాల్లో ప్రతి గృహము కూడా మందిరముగా మార్చబడి ప్రతి రోజు కూడా అపోస్తులు రొట్టె విరుచుట యందును సహవాసం యందునని ఎడతెగక వారు కూడుకునేటువంటి వారని మనం లేఖన భాగంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఈ గృహము, అదే రీతిగా మన కుటుంబాలు, మనం వెళ్తున్నటువంటి ఆ యొక్క కార్యాలయాలు, ఒకవేళ జాబ్ చేస్తున్నటువంటి వారైతే ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి పరిస్థితులు బట్టి, అన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువును మనం ఆరాధించగలుగుతున్నామా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఉంటున్నాను. గతంలో ఒక 2 మాసాల క్రితం మరి వెళ్తున్నటువంటి ఆఫీస్ దగ్గరలో భాగంలో ఒక పెద్ద కాలేజ్ ఉంది. ఆ సమీపంలో ఎక్కడ కూడా మందిరాలు లేవు. దేవుడు ఇచ్చినటువంటి భారమును బట్టి మరి మనకున్నటువంటి హౌస్ ఓనర్ అన్న మరి మేము కలిసి పరిచర్లో ముందుకెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. అన్నవారు ప్రారంభంలో ఉన్న భారమును బట్టి ఆ కాలేజ్ గేట్లు పట్టుకొని ప్రార్థన చేశారట. ప్రభువు ఆ ప్రార్థనను ఆలకించి దేవుడు ద్వారాలు తెరిచి ఇప్పుడు దేవుడు కృప చూపించాడు. ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం అవ్వదు. ఎప్పుడైతే దేవుడు కార్యం జరిగించాడో అక్కడ మాకు ఎక్కడ కూడా స్థలం లేదు. ఆ ఉన్నటువంటి గ్రౌండ్లో కూడుకునేటువంటి వారు 2-3 వచ్చేవారు. బైబిల్ స్టడీ లాగా కొద్దిసేపు వారికి వాక్యం చెప్పి వచ్చేవారు. తర్వాత ఒక 5 మంది సమకూర్చబడ్డారు. ఒక 3 సహోదరులు, 2 సహోదరులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అలా ఏదో ఒక చోట ఒక చెట్టు కింద కూర్చొని వారికి వాక్యం నేర్పించి
వచ్చేటువంటి వారు. దేవుని యొక్క సహాయం బట్టి మరి ఒక స్కూల్ దగ్గరలో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్‌లో పర్మిషన్ అడిగి ఆ క్లాస్‌లో మరి ఆరాధనలాగా వారిని దేవుని యొక్క సన్నిధిలో నడిపించడం జరిగింది. ఆ యొక్క క్రిస్మస్ టయానికి దాదాపుగా ఒక 25 మెంబర్స్ వరకు గ్యాదర్ అయ్యారు. 25 మెంబర్స్ వరకు. దేవుని యొక్క కృపను బట్టి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కాలేజెస్‌లో కావచ్చు, మనం ఎక్కడికెళ్ళినా దేవుని యొక్క మందిరంలో కావచ్చు, మనం ఎక్కడికెళ్ళినా ఏ గృహంలో అయినా కూడా కావచ్చు, మన జీవితంలో ఎక్కడ ప్రయాణిస్తున్నప్పటికీ కూడా మనం ప్రభువుని ఆరాధించేటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువుని ఆరాధించాలన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. హ్మ్. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని హ్మ్. ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. హ్మ్. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి, ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితమును బట్టి మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తా ఉంటున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి జస్ట్ మీకు వాక్యాన్ని చదివిస్తా ఉన్నాను. తర్వాత మీరు చదువుకోనండి అంటే మరి మేబీ కొంతమంది చదవడానికి కూడా సమయం ఉండదేమో. అందుకే ఇప్పుడే చదివిస్తా ఉన్నాను. చూడండి నెక్స్ట్ వచనాలు కూడా త్వరగా చదవండి. ఒక్కొక్క పాయింట్ కూడా ఒక రోజు నేర్చుకోవచ్చు. బట్ కంప్లీట్‌గా మనము కొంచెమైన అవగాహన కొరకు తెలియచేయాలన్న ఆలోచన బట్టి ఈరోజు ఈ టాపిక్‌ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను. కొంచెం త్వరగా చదివి సహకరించాలని తెలియచేస్తున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థించే విధానం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నదన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి కొరకు? రాజకీయ నాయకుల కొరకు కావచ్చు, పరిపాలిస్తున్న నాయకుల కొరకు కావచ్చు, ప్రజలందరి క్షేమం నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి సమయంలో. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయము కూడా దేవునికి ఆలయంగా మార్చబడాలి. ఎందుకంటే లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి, మనము దేవునికి ఆలయమైనామన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి కార్యాలయాలు కూడా ప్రభు సన్నిధిలో వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. భారతదేశంలోనే అతి తక్కువ మరి ప్రభువును ఆరాధించేటువంటి వారు, కానీ ప్రపంచం అంతట్లో కూడా మనం గమనిస్తే ప్రపంచం అంతట్లో కూడా ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రభువును కలిగి ఉన్నారు. ప్రతి ముగ్గురు మనుషుల్లో ప్రపంచం అంతట్లో ముగ్గురు వ్యక్తుల్ని మనం తీసుకుంటే ఒకరు ప్రభువును అంగీకరించి ఉంటున్నారు. ఆ ఒక్కరు రక్షింపబడిన వారు, అంగీకరించబడిన వారు, మిగతా ఉన్న ఇద్దరికి కూడా దేవుని ప్రేమను తెలియచేసినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా ప్రభువుని తెలుసుకుంటుందండి. ఈ ప్రపంచం అంతా కూడా ప్రభువును తెలుసుకుంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తారు, కానీ ఒక్కరికి కూడా దేవుని ప్రేమను తెలియచేయరు. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం చదువుతూ ఉంటారు, కానీ ఆ వాక్యాన్ని వివరించడానికి ఒక్కరికైనా కూడా సమయం తీసుకొని వాక్యాన్ని తెలియచేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయము, మరి సమాజము, మరి జీవితంలో ప్రభువును ఆరాధించేటువంటి వారుగా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ప్రభువును ఆరాధించేటువంటి సమూహాన్ని లేవనెత్తాలి. కాబట్టి ఎంఎస్టీలో మరి కాలేజీకి వెళ్తున్న సమయంలో కూడా ఒక సమూహం ఉండేది. కాలేజీలో, హాస్టల్లో ప్రార్థించే సమూహం, ప్రతి వీక్లీ వన్స్ ప్రభువును ఆరాధించేటువంటి ఒక సమూహం. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఆ రీతిగా అనేకుల్ని సిద్ధపరిచేటువంటి వారంగా ఉండాలన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నా. మీకు గతంలో కూడా తెలియచేసి నా క్లాస్మేట్స్ని కూడా ఎంతో మందిని ప్రభు వైపు నడిపించాను. దేవుని యొక్క ప్రేమను తెలియచేశాను. ఈరోజు వారు చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. వారికి ఉపయోగకరంగా ఉన్నారు.
వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు, వారి సంఘాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. కాలేజ్ టైంలో కూడా మీరు ఏ వృత్తి అయితే చేస్తా ఉన్నారో ఆ వృత్తిలో కూడా వారందరికీ కూడా దేవుని ప్రేమను తెలియచేయాలి. మీరు పనికి వెళ్ళండి, ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే పక్కింటి వారికి కావచ్చు, ఒకవేళ ఏదైనా కూడా చిన్న చిన్న పనులు చేస్తా ఉన్నట్లయితే అన్ని విషయాల్లో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ జాబ్ అయినా, ఏ పని అయినా కూడా, చదువు అయినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత మట్టుకైనా ప్రభు సన్నిధిలో పని చేయడం నేర్చుకోవాలి. ప్రభు ప్రేమను తెలియచేయడం నేర్చుకోవాలి. కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ ప్రార్థించాలి. ప్రాముఖ్యముగా ప్రార్థించిన తర్వాత మనం పని చేసేటువంటి వారముగా ఉండాలి. నేను ప్రారంభంలో ఈ సబ్జెక్ట్ ప్రారంభంలో గడిచిన సంవత్సరంలో మీకు ఒక మాట చెప్పాను. గడిచిన సంవత్సరంలో ఎక్లెసియాలజీలో ఆయన మనలో నుండి పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన మనలో నుండి పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మన ఆత్మీయ జీవితాల్లో తనంతట తాను ఏమి కూడా చేయడు, కానీ ఆయన మనలో ఉన్నాడు. మనం నడిస్తే ఆయన నడుస్తాడు, మనం మాట్లాడితే ఆయన మాట్లాడతాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క మాటలు గుర్తుంచుకోవాలి. ప్రభువుని ప్రేమను ప్రకటించడానికి మన అవయములన్నీ కూడా ప్రభు కొరకు ఉపయోగపడాలి. మన నోరు, మన కళ్ళు, మన పాదాలు, మన చేతులు ప్రభు కొరకు ఉపయోగపడాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే అందరి నిమిత్తం ప్రార్థించేవారుగా ఉండాలి. అందరికీ కూడా దేవుని యొక్క ప్రేమను తెలియచేసేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క సంవత్సరంలో ఏదో మటుకైనా కూడా నా కొలీగ్స్కి వాక్యం బోధించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాను. ఆ సమయంలో పర్మిషన్ ఇవ్వలేదు. ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టి వారికి దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలన్న ఆలోచనను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఏదో ఒక రోజు కార్యం జరిగిస్తాడన్న విశ్వాసంతో. కాబట్టి ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక్కొక్కరికి దేవుని ప్రేమ గురించి తెలియజేస్తాను, కానీ మీకు కొంతమంది కలవరు కాబట్టి ఆఫీస్లో ఉన్న వర్క్స్ని బట్టి అందరినీ కూడా ఒక్కసారి కూడా సమకూర్చి ఈ ప్రాంతంలో అమలాపురం అక్కడ ఉన్నప్పుడు అయితే చేసేవారు. ఈ ప్రాంతంలో ఇక్కడున్న ఈ ప్రాంతంలో మరి అటువంటి రీతిగా ముందుకెళ్ళాలని ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు కార్యం జరిగించినట్లుగా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి మునుపైతే చీకటిగా ఉన్నాయి మన బ్రతుకులు, మన జీవితాలు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడంట, మనలందరినీ కూడా వెలిగించాడు. దేవుడు మనలందరినీ కూడా వెలిగించాడు. అందరూ చెప్పండి, మునుపు. నేను చెప్పినట్లు చెప్పండి, మునుపు. మునుపు మునుపు అందరు మాట్లాడాలి. మునుపు మునుపు నేను నేను చీకటిలో ఉంటిని, చీకటిలో ఇప్పుడైతే ఇప్పుడైతే నేను నేను ప్రభునందు వెలుగై ఉన్నాను. మాట్లాడాలి. నేను మునుపు అయితే నేను చీకటి అయి ఉన్నాను, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 9వ వచనంలో కూడా మనం చూస్తే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అదే రీతిగా నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. మనం వెలుగు సంబంధములం అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనలో ఉన్న మంచితనం, మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా, మరి సత్యమును వాటిలో కనబడుచున్నదా, సత్యమును అనేటువంటి సత్యము కలిగినటువంటి జీవితం కలిగి ఉంటున్నామా? రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులని వాక్యం తెలియచేస్తా ఉంది. మీరు అవగాహన కలిగి లేకపోయినప్పటికీ కూడా, ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వు పరిశుద్ధుడు అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అపవాది ఏం చేస్తాడంటే, ఆహా నువ్వు పరిశుద్ధుడువా, ఆహా నువ్వు నీతిమంతుడువా, మునుపెట్టున్నావు నీకు తెలీదా,
మునుపు ఎలా జీవించావో నువ్వు తెలియదా అని ప్రతి విషయంలో వాడు బ్లేమ్ చేస్తూ ఉంటాడు. బట్ వాక్యాన్ని ఎరిగినటువంటి మనం గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో రక్షింపబడిన తర్వాత మనం అందరం కూడా వెలుగై ఉంటున్నాం, మనం దేవుని యొక్క నీతిమంతులమై ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ మంచితనాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. సత్యంలో నడవడానికి సత్యవంతుడైనటువంటి దేవుడు మనకు కృప చూపించాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గనుకనే ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయము, సమాజం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలంటే ప్రభువుకు ఏది ప్రీతికరమైనటువంటిదో, నేను ఈ పని చేస్తా ఉన్నాను, ఈ పని వెనకాల ఫలితం ఏంటి, దీన్ని బట్టి ప్రభు మహిమ చెందుతాడా అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ఏం చేయాలంటే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభు కొరకు జీవించు వారముగా మన ఆత్మీయ జీవితాలు నడిపించుకోవాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనటువంటిదో మన ఇష్టం కాదు, కానీ ప్రభువుకి ఏది ప్రీతికరమైనటువంటిదో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. కొంతమంది వెలుగు సంబంధుల వలె నడుచుకుంటూ ఉంటారు, తిరిగి పాత జీవితానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఉన్న బలహీనతలను విడిచిపెట్టుకోరు. రక్షింపబడినటువంటి తర్వాత కూడా త్రాగుడు, రక్షింపబడిన తర్వాత కూడా తిరుగుడు, రక్షింపబడిన తర్వాత కూడా రకరకాలైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటువంటి వారుగా జీవిస్తూ ఉంటారు. దేవునికి అవమానం తెచ్చేటువంటి ప్లేసెస్కి, దేవునికి అవమానం తెచ్చేటువంటి వ్యక్తుల దగ్గరికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఏవి కూడా మనం చేయకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏది దేవునికి ప్రీతికరమైనటువంటిదో వాటిని చేసేటువంటి వారుగా ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరొక పాయింట్ మనం చూద్దాం. ఆరోదిగా మనం గమనిస్తే సంఘ ఐక్యత సమాధానమును కాపాడుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ మాటను గుర్తుంచుకోవాలి. సంఘ ఐక్యత సమాజమును సమాధానమును కాపాడుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. కుటుంబాల్లో చూస్తే సమాధానం ఉండట్లేదు. భార్యాభర్తల మధ్య ఏదో చిన్న చిన్న గొడవల వల్ల విడాకులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నారు. అన్ని జనులు కాదు సుమా, క్రైస్తవులని చెప్పుకున్నటువంటి వారే, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారే ఇటువంటి జీవితాలు చిన్న చిన్న గొడవలే న్యూస్లో అప్పుడప్పుడు, అంటే న్యూస్ చూడండి, బట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇలా ఎప్పుడైనా కూడా వేటు మెసేజెస్ ఇలాంటివి ఏవైనా కూడా వస్తూ ఉంటాయి కదా, అప్పుడు గమనిస్తే భార్య సరిగా కూడా వంట చేయలేదని, లేకుంటే చికెన్ చేసి పెట్టలేదని, లేకుంటే కర్రీలో ఉప్పు తక్కువైందని, కారం ఎక్కువైందని భార్యను చంపేసిన వారు ఉన్నారు. ఇది వాస్తవం, జరుగుతున్నటువంటి వాస్తవాలు. ఎటువంటి క్రూరత్వం కలిగి ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో మనస్పార్థాలు, గొడవలు తీసుకునేటువంటి పరిస్థితి. బయటి వారికి, విశ్వాసులకి తేడా లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అలా ఉండకూడదు, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని విడిపించే రీతిగా మనం ఉండాలి, కానీ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యంలో రాయబడి ఉంటుంది, వీధులలో ఆయన కేకలు వినబడవంట. అంటే దేవుని యొక్క సన్నిధిలో కుటుంబాన్ని, సంఘాన్ని ఎలా నడిపించుకోవాలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. వీధుల్లో కేకలేసి అరిచేవారుగా ఉండకూడదు. కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటాం, విశ్వాసులు మందిరానికి వచ్చినప్పుడు మంచిగానే ఉంటారు. ఆ యొక్క వీధిలో చూడాలి, హవా వాళ్ళదే. ఇంకా ఏదైనా గొడవ వచ్చిందంటే ఇంకా వారి విశ్వరూపం చూడాల్సిన వస్తుంది. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అదే నోటితో వచ్చి ప్రభువును స్తుతిస్తారు. మళ్ళీ అలా ఉండకూడదు, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఘ ఐక్యత ప్రాముఖ్యమైనటువంటిది. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. సేవకులు కావచ్చు, ప్రభు సన్నిధిలో మరి ఉన్నటువంటి యొక్క విశ్వాసులు కావచ్చు, ఐక్యత కాపాడుకోవాలి. సమాధానమును కాపాడుకోవాలి. శ్రద్ధ కలిగి ఉండాలన్న విషయాన్ని మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే చూడండి, త్వరగా ఈ వచనాలన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి. వారితో ఏడ్వుడి, ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు నుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మంచి మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మంచి మనస్సు కలిగి ఉంటామో ఇటువంటి సమాధానం కోల్పోయే స్థితి, మరి సంఘ ఐక్యత కోల్పోయే స్థితి మనకు ఉండదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాల్లో
భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి పిల్లల మధ్య మంచి మనస్సు ఉండాలి. మంచి మనసుతో వాటిని వినాలి, మంచి మనసుతో అంగీకరించాలి. వాటిని బట్టి ఏది ఉత్తమమైనటువంటిదో చేయాలి. కొంతమంది హవా ఉంటుంది, భర్త ఏం చెప్పినా కూడా నీకు తెలియదులే అంటారు. నేను వింటా ఉంటాను కొంతమంది యొక్క విషయాలు, విశ్వాసులు. భార్య ఏం మాట్లాడినా కూడా భర్త ఎదుట విలువ ఉండి మాట్లాడినివ్వరు. నేను చెప్పిందే నేను వినాలి, నేను చెప్పిందే నీ వినాలి. ఇలాంటి జీవితాలు కలిగి ఉంటారు. అలా ఉండకూడదు. పిల్లల విషయంలో కూడా, తల్లిదండ్రుల విషయంలో కూడా ఒకరినొకరికి మంచి మనస్సు కలిగి అర్థం చేసుకుంటూ చెప్పేది వినాలి ఫస్ట్. తర్వాత ఏది ఉత్తమమైనటువంటిదో తెలుసుకోవాలి, ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో సమాధానం కలిగి ఐక్యత కలిగి నడుచుకోవాలంటే ఇటు క్రియలు మనం కలిగి ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క పాయింట్ గురించి ఒక రోజు మెసేజ్ చెప్పుకోవచ్చు. బట్ ఉన్న విధానం బట్టి నేను సింపుల్గా అర్థం చేసుకునేటట్లుగా మీకు తెలియచేస్తూ మీకు ముందుకు వెళ్తా ఉన్నాను. 14వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. కాబట్టి సమాధానమును పరస్పర క్షమావృత్తిని కలగజేయ వాటినే ఆసక్తితో అనుసరింతుము. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో ఏం చేయాలంట? అనుసరించాలంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేయుటకు వాటిలో ఆసక్తి చూపించాలన్న విషయాన్ని మనం చూస్తాం. అసలు సమాధానం ఎలా కలుగుతుంది మన జీవితాల్లో? ఇదొక పెద్ద ప్రశ్న. యోబు గ్రంథము 21:22లో రాయబడి ఉంటుంది. చదువుతారు ఒకసారి. 21:22 కానీ 22:21 కానీ. యోబు గ్రంథం 21:22 కానీ 22:21 కానీ చూడండి. యోబు 22:21 ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును. ఇది ప్రాముఖ్యమైనటువంటి. ఎలా మన జీవితాల్లో సమాధానం కలిగి ఉంటాం? చాలా మంది జీవితాల్లో సేవకులతోనే సమాధానం ఉండరండి. మందిరానికి వస్తారు, సేవకులు చెప్పిన మాట వినరు, ఇష్టానుసారంగా వస్తారు మందిరానికి, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ సమాధానం కలిగి ఉండరు. ఎందుకు సమాధానం కలిగి ఉండరంటే ప్రభువుతో సరైన ఐక్యత లేదు, దేవునితో సహవాసం లేదు. కుటుంబాల్లో ఎందుకు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయంటే ప్రభువుతో సహవాసం లేకే. కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితి లేదు, వ్యక్తిగత ప్రార్థన చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు అనేక మంది జీవితాల్లో. అందును బట్టే సరైనటువంటి సహవాసం, సరైనటువంటి సమాధానం కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమాధానం మనం కలిగి ఉండాలంటే దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రాముఖ్యంగా మన జీవితాల్లో సమాధానం కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ 13వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ మాటను బట్టి సమాధానం విషయమే బ్రతిమలాడుకుంటున్నాడంట. ఈ మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తే మొదటి అధ్యాయంలో కృపయు సమాధానం మీకు తోడై ఉండును గాక అంటాడు. ప్రతి పత్రికల్లో కూడా మనం చూస్తే దేవుని యొక్క సమాధానం మీకు తోడై ఉండును గాక, దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక అని ఇలా ఉచ్చరిస్తున్నట్లుగా మనం తెలియజేస్తాం. ఈ యొక్క వచనాన్ని స్కిప్ చేసాం మనం. కొరింథీ 13:7లో కూడా మనం చూస్తే అన్నిటికీ ఏం చేయాలంట? తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం అన్ని విషయమును బట్టి ఈ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. ఫిలిప్పీ 2:3 కూడా త్వరగా.
కక్ష చేతనైనను ఉమ్, వృధా అతిశయము చేతనైనను ఉమ్, ఏమీ చేయక వినయమైన మనసు గల వారై ఒకరినొకడు తనకంటే ఏకుడిని ఎంచుచు ఉమ్. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలేను. దేవునికి స్తోత్రం. మరొక చోట దేవుని కార్యాలు కూడా చూడాలని ఉంటాయి. ఈ ఐక్యత, సంఘ సమాధానం కొరకు కేవలము మన యొక్క పనులే కాదు, మీ సొంత క్రియలనే కాక ఇతర కార్యాలు కూడా చూడాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎంతమంది సంఘానికి వస్తున్నప్పుడు కూడా ఆత్మీయతను కోల్పోతా ఉన్నారు, వారి పట్ల కూడా భారం కలిగి ఉండాలి. మన ఎదుట ఎంతోమంది నశించిపోతా ఉన్నారు, వారి పట్ల కూడా మనం బాధ్యత కలిగి ఏం చేయాలంటే, మన సొంత పనులు ఏ రీతిగా అయితే ఇష్టముతో, కష్టమైనా కూడా ఇష్టముతో ప్రయాసపడి పని చేసుకుంటామో, మన పనులు ఎంతైతే చేసుకుంటామో, ఇతరుల కార్యాల పట్ల కూడా అటువంటి ఆసక్తి కలిగి మనం ప్రభువులో నడిపించేటువంటి వారంగా ఉండాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. అందుకే కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రభు వైపు నడిపించేటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు 3:18 కూడా చదువుదాం. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానం ఎందు విత్తబడును. 4:11 కూడా చదువుదాం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినడలా ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కావు, న్యాయము విధించువాడవైతివి. సో ఈ మాటలన్నీ మనం చూస్తే ఈ 3:18లో ఉన్నటువంటి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ 4:11లో ఉన్నటువంటి విషయాన్ని మనకు అర్థమైంది. కాబట్టి నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం సమాధానాన్ని మనం ఎప్పుడైతే విత్తుతామో సమాధానం నుండి పంట మనం కోస్తామన్న విషయాన్ని, భార్య భర్తల మధ్య విడిపోయినటువంటి కుటుంబాలు, విడిపోతున్న కుటుంబాల పట్ల భారం కలిగి ప్రార్థన చేయాలి. మన టీం మెంబర్స్లో కౌన్సిలర్స్ కూడా ఉండాలి, సేవకులు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఏదైనా కూడా అవసరమైతే ఫోన్లో, అవసరమైతే వారి గృహాలకైనా కూడా వెళ్ళి కౌన్సిలింగ్ చేసి కుటుంబాన్ని కట్టడానికి భారం కలిగిన దైవజనులు కూడా ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. కుటుంబాల్లో సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి అర్థం చేసుకునేటువంటి మనసు లేకుండా చిన్న చిన్న విషయాల్లో ఒకరిపైన ఒకరు నెపములు చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అటువంటి వారికి మనం సమాధానమైనటువంటి విత్తనం వారి జీవితాలు మనం విత్తినప్పుడు మనం ఫలాన్ని మనం చూడగలుగుతామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏముండదు, కాకపోతే ఒకరినొకరు తగ్గింపు లేకోకుండా ఒకరి లోపాలు ఒకరు చూయించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అనేక మంది జీవితాలు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది. దాంతోపాటు మనం చూస్తే ప్రభు కొరకు జీవించేటువంటి విధానం అనేటువంటిది, దేవుని కొరకు పని చేసేటువంటి విధానం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. డివైస్ స్టార్ట్ అయిపోయింది. ఎయిత్ పాయింట్ మనం గమనిస్తే కక్షలు కలహాలకు దూరంగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నోట్ చేసుకునండి, అర్థం చేసుకునండి. ఈ వచనాలన్నీ కూడా మీరు చదవండి, తర్వాత మీరు నేర్చుకునండి. కొన్ని విషయాలు కొంచెం స్పీడ్గా తెలియజేస్తాను, సమయం అవుతుంది కాబట్టి. కక్షలు కలహాలకు దూరముగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గొడవలు అవుతా ఉన్నాయనుకో, కొంతమంది చూడడం ఇష్టం, అలా వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు.
వాళ్ళు విసురుకునేటువంటి రాళ్ళందుకు తగిలితే ఏమైపోద్ది, ఒకసారిగా అర్థమైపోద్ది. ఏదైనా కూడా హృదయంలో కానీ కుటుంబాల్లో కానీ కలహాలు ఉండకూడదన్న విషయాన్ని, కక్షలు ఉండకూడదన్న విషయాన్ని చూడాలి. సర్వసాధారణంగా చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, లేకుంటే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, కుటుంబం ఉన్నటువంటి భార్య భర్తలే ఉన్నారు, అర్థం చేసుకోవడానికి. అది సరదాగా ఒకవేళ అలా బిహేవ్ చేస్తే పర్లేదు, కానీ తమ్ముడు కొట్టాడనుకోండి, వాడికన్నా గట్టిగా కొట్టాలన్న ఆలోచన కలిగి ఉంటుంది లోపల హృదయం. ఆ స్వభావం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అక్క చెల్లెలు ఉంటారు, ఏదైనా కూడా కొట్టారనుకోండి, అంతకన్నా గట్టిగా కొట్టాలని కొట్టించుకోవడానికి ఖచ్చితంగా అని తిరిగి కొట్టేంత వరకు మనసు ఒప్పుకోదు కదండి. అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కక్షతనం ఉండకూడదు. స్కూల్స్లో, కాలేజెస్లో, కుటుంబాల మధ్యలో, సమాజంలో ఆడిట్లా చేశాడు, నాకు చూస్తాను చూడు, వాడికి అంతకన్నా ఎక్కువ చేస్తాను నేను అనే మనస్సు మనలో ఉండకూడదు. ప్రభు ప్రేమను కలిగిన వారు మునుపు చీకటి బ్రతుకులు ఉన్నప్పుడు అలా నడుచుకునేవారం. ఇప్పుడైతే మనం అలా ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తీసారు ఎవరైనా ఒక వచనమైనా ఇందులో ఉన్న విషయాలు? కలహారంభము నీటిగట్టిన పుట్టు, సామెతలు 17:14 బ్రదర్. కలహారంభము నీటిగట్టిన పుట్టు, ఊట వివాదము అధికం కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం లేఖన భాగములు మరి ఏ రీతికి కూడా కక్షలు, కలహాలు అనేటువంటివి ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే ఎటువంటి రీతిగా దారి తీస్తాయో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తే, సమాధాన పరచుబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని కొరకు హింసింపబడితే పర్లేదు, కానీ మన జీవితాల్లో కక్షలు, కలహాలు అనేటువంటివి ఉండకూడదన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యూదులకైనను అంటే స్వజనులకైనను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గ్రీసు దేశస్థులకైనను అంటే అన్యజనులకైనను అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని సంఘముకైనను అంటే విశ్వాసుల మధ్యలో కానీ అభ్యంతరము కలుగజేయకుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరికి అభ్యంతరకరముగా ఉండదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. యూదులకే కానీ, గ్రీసు దేశస్థులకే కానీ, అంటే అన్యజనులకే కానీ, సంఘములు, దేవుని సంఘముకే కానీ ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఎవరికి అభ్యంతరకరంగా లేకుండా, యూదులకి, మన కుటుంబాలకి అభ్యంతరకరంగా ఉండకూడదు. నిన్నటి దినాన ఇక్కడ మన గృహంకు సమీపంలో ఉన్న ఇద్దరు యవనస్తులు కనిపిస్తే ఒక అరగంట రండి, మీకు కొన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పాను. 6 to 7 ఈవినింగ్ 6 నుంచి 7 వరకు వారితో కొన్ని విషయాలు మాట్లాడినా. చదువుతుంటున్నారు వారు. ఆ చదువుతున్నటువంటి విధానం బట్టి కొద్దిసేపు వారికి కౌన్సిలింగ్ చేసి, కొద్దిసేపు వారికి ఒక 40 minutes దేవుని యొక్క మాటలు తెలియచేశారు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. వారికి తెలియచేస్తూ కొన్ని విషయాలు ఎగ్జాంపుల్గా కొన్ని వారికి చూపిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారి పేరెంట్స్కి ఎటువంటి రీతిగా నడుచుకోవాలో, వారి యొక్క భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలో, వారి వ్యక్తిగత జీవితాలు ఎలా కట్టుకోవాలో, చదువు పట్ల ఆసక్తి ఎలా కలిగి ఉండాలో కొన్ని విషయాలు మాట్లాడుతూ, దేవుని యొక్క ప్రేమను వారికి తెలియచేస్తూ, దేవుని గురించినటువంటి పరిచయం వారికి చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడాను. చాలా సంతోషం అనిపించింది మొట్టమొదటిసారిగా వారితో అలా మాట్లాడిన విధానం బట్టి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రభు సన్నిధిలో ఇలా ఆత్మీయ జీవితాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ యొక్క వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, యూదులకైనను, మన స్వజనులు ఎదుట, మన కుటుంబాలు, గ్రీసు దేశస్తులకైనను, అన్యజనులకి, అదే రీతిగా మన సంఘములో అభ్యంతరకరంగా మనం ఉండకూడదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము పాటలు పాడడం, మనం ఇంట్లో పాటలు పెట్టుకున్నా, మనం ఏది చేసినా కూడా అన్యజనులకు నచ్చదు.
వారికి నచ్చదు అనేక విషయాల్లో. అలా ఎందుకు నచ్చదంటే వారి హృదయంలో చీకటి ఉంటున్నది కాబట్టి, వారు ఇంకా చీకటి బ్రతుకులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చదు. ఈ వెలుగు అయినటువంటి మనము ఈ వెలుగును వారికి పరిచయం చేసినప్పుడు, వారు కూడా వెలుగు సంబంధులుగా ఆలోచన చేసినప్పుడు అప్పుడు వారికి అర్థమవుతుంది. అది వరకు వాళ్ళకున్న మైండ్ సెట్ అలానే ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, చీకటిలో ఉన్నటువంటి బ్రతుకులను వెలుగుకరంగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన బిడలుగా ఉన్నటువంటి మనము కూడా మనం వెలిగింపబడి చీకట్లో ఉన్నటువంటి అనేక మంది జీవితాల్లో మనం వెలుగును నింపేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లేఖన భాగాలను అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే 11వ అధ్యాయము 32వ వచనంలో కూడా మనం చూస్తే 16వ వచనంలో చూస్తే, ఎవడైనాను కలహప్రియుడిగా కనపడిన ఎడల మనలోనైనాను దేవుని సంఘములోనైనాను అట్టి ఆచారం లేదని వాడు తెలుసుకున్నామని నేను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కలహప్రియుడిగా కనబడిన ఎడల అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఎట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మనలో అయినను సంఘంలో అయినను ఇటువంటి ఆచారాలు లేవన్న విషయాన్ని తెలుసుకోవాలంట. కలహాలు కలిగించేటువంటి వారు, ఒకరికొకరు గొడవ పెట్టేటువంటి వారు, అభ్యంతరములు కలుగచేసేటువంటి వారు సంఘంలో మార్పు పొందాలి. మార్పు పొందాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనలో అయినను సంఘంలో అయినను ఎవ్వరు కూడా అలా ఉండకూడదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు అట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. కలహాలు కలిగించేటువంటి పరిస్థితి కావచ్చు, పైన అనేక విషయాలు రాయబడి ఉంటాయి. ఏవి కూడా నామకార్థమైనటువంటి భక్తి జీవితం అనేటువంటిది అనిపించేటువంటి రీతిగా ఉండకూడదు అన్న విషయాన్ని, అది సంఘానికి తగదు, వెలుగు సంబంధులకు తగదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగిండుడి, ఏక మనసు గలవారైండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు తోడై ఉంటాడు. తోడై ఉన్నప్పుడు మన జీవితాల కక్షలు, కలహాలు అనేటువంటివి ఇవన్నీ కూడా పని చేయకోకుండా దేవుడు సహాయం చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. ఇక్కడ కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను అని ప్రారంభిస్తాడు. చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మ యందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీకు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్క దాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు కలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు కొరకు ఎటువంటి రీతిగా మనం జీవించాలన్న విషయాన్ని, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను నైనను ఏమీ చేయక అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కక్షలు ఉండకూడదు, వృధాతిశయాలు, ఏదైతే వేస్ట్ థింగ్స్, ఏవైతే ఆలోచనలు ఉంటున్నాయో అవన్నీ కూడా చేయక అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వ్యక్తిగతంగా ఆలోచన చేయాలి. ఇంకా మన జీవితాల్లో ఏవైనా కూడా కక్షలు, మనసును క్షమించలేనటువంటి తత్వం, దేవుని సన్నిధిలో దేవుడు తెలియచేసిన రీతిగా నడుచుకోలేనటువంటి అటువంటి మనస్సు ఏదైనా కూడా కలిగి ఉన్నట్లయితే దేవుని ఎదుట క్షమాపణ అడిగి, అయ్యా ఇన్ని రోజులు నేను పలానా వ్యక్తుల మీద కక్ష కలిగి ఉన్నానయ్యా, నన్ను క్షమించు. ఇదిగో ఇతరుల పట్ల
ఇటువంటి కలహాలు కలుగ చేసేటువంటి వ్యక్తిగా నేను జీవించాను, నన్ను క్షమించండి అని ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట ప్రార్థించుకున్నప్పుడు దేవుడు వాటిని క్షమించి దేవుడు ఇంకా వెలుగులో నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అందరు పలకండి, కక్షలు నా జీవితంలో పని చేయడానికి వీల్లేదు. పలకాలి అందరికి కూడా. కక్షలు చెప్పాలి, మాట్లాడాలి. కక్షలు నా జీవితంలో నా జీవితంలో పని చేయడానికి వీల్లేదు. పని చేయడానికి కక్షలు నా కుటుంబంలో పని చేయడానికి వీల్లేదు. కక్షలు నా నా కుటుంబంలో పని చేయడానికి కక్షలు కలహాలు నా రక్తంలో నాకున్న రక్త సంబంధికుల మధ్య పని చేయడానికి వీల్లేదు. కక్షలు నా కుటుంబాలు కక్షలు కలహాలు సంఘంలో పని చేయడానికి వీల్లేదు. మాట్లాడాలి. కక్షలు కలహాలు సంఘంలో పని చేయకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అకార్డింగ్ టు సైన్స్ పరంగా కొన్ని విషయాలు ఏంటంటే, మనం ఏదైతే పలుకుతామో మన చెవికి వినపడినప్పుడు అవి గుర్తుంటాయంట. కొంతమంది మనసులో చదువుకుంటారు, అవి ఎక్కువ గుర్తుండవు కొంతమందికి. బట్ ఎప్పుడైతే మనం పలుకుతామో ఆ పలికేటువంటి విషయాలు మన చెవు వింటదో నెక్స్ట్ అటువంటి విషయాల్లో బహు జాగ్రత్త కలిగి మైండ్ అనేటువంటిది మంచిగా వాటికి తెలియచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ చాలా షార్ప్ కదా బ్రెయిన్, విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడో చదివాను అన్నది గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, ఎక్కడో విన్నాను అన్న విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, ఏదైనా కూడా ఒక సందర్భాలు, ఏదైనా కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి, ఈ యొక్క మాటను గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే మరొక పాయింట్ మనం నేర్చుకుందాం. భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రద్ధ చూపాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సంఘ సభ్యుల బాధ్యతలు మనం చూస్తే భౌతికంగా మరి అదే రీతిగా ఆధ్యాత్మికంగా శ్రద్ధ చూపేటువంటి వారముగా ఉండాలి ఆత్మీయ జీవితాల్లో. ఏదో మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, ఇలా దేవుని మందిరంలో లేకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఇలా ఫెలోషిప్లో జాయిన్ అవుతున్నాం వెళ్ళిపోతున్నాం అంటే ఏం ఉపయోగం ఉండదు. కానీ శ్రద్ధ చూయించాలి, శ్రద్ధ చూయించాలి. ఇప్పుడు నేను పిలుస్తాను, ఎంతమంది అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించండి అంటే ఎంతమంది చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. చూస్తాను. హల్లెలూయా, ఒక్కరు, హల్లెలూయా, నలుగురు, 5 మంది, మిగతా వారు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, మిగతా వారు దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమంది వెంటనే స్పందిస్తున్నారు, కొంతమంది లేట్గా స్పందిస్తూ ఉన్నారు. జస్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే. దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భౌతికంగా ఆధ్యాత్మికంగా శ్రద్ధ చూపించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. భౌతికంగా ఆధ్యాత్మికంగా శ్రద్ధ చూపించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే ఈ మాటను మనం చదువుకుందాం. 12వ అధ్యాయం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో రాయబడినటువంటి మాటను బట్టి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండిరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 14వ వచనంలో కూడా మనం చూస్తే మేము హింసించుచున్న వారిని దీవించుడి గాని శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరు పరిశుద్ధులు? క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈ పరిశుద్ధుల విషయమై ఏం చేయాలంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. వారి అవసరతలలో పాలు పొందాలి. శ్రమ వచ్చింది వారికి, ఏదైనా కష్టం వచ్చింది వారికి అన్నప్పుడు ఎక్కడ మనం వెళ్తే ఎక్కడ మన మీద ఎఫెక్ట్ పడుతుందో అన్నట్లుగా ఉండకూడదు. కానీ ఉన్న పరిస్థితులు బట్టి విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో ఉన్న ఈ యొక్క పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చేటువంటి వారముగా అవసరములలో పాలు పొందుచు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండిరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 11వ వచనంలో కూడా మనం చూస్తే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించమని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఆత్మయందు తీవ్రత ఉండాలి. ఆసక్తి విషయంలో
మాంద్యులు కావద్దన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రారంభంలో ఉన్న ఆసక్తి పోను తగ్గిపోకూడదు. ప్రారంభంలో ఉన్న పరిచర్య పోను తగ్గిపోకూడదు. ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి జీవితము పోను తగ్గిపోకూడదు. ప్రతిదినం ఎదుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రద్ధ చూపించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం చూస్తే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండిరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక మనం కొన్ని వచనాలు చదువుకున్నప్పుడు అక్కడున్న సంఘము సేవకులకి ఆతిథ్యం ఇచ్చారంట. అన్ని విషయాల్లో ఆతిథ్యం ఇచ్చారన్న విషయాన్ని మనం చూస్తాం. స్థానికంగా ఉన్నటువంటి మీ దైవజనులకి మీరు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగా ఉన్నారా? పరిశుద్ధుల యొక్క అవసరతలు తీర్చేటువంటి వారుగా ఉన్నారా? ఒక సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉంటున్నాను ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుల యొక్క అవసరతలు తీరుస్తా ఉన్నారా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరికీ ఉద్యోగం ఉంటున్నది, కానీ లేవీయులకు ఉద్యోగం లేదు. అందరికీ భూములు ఉంటున్నాయి, కానీ లేవీయులకి భూములు లేవు. అందరికీ ఆయా స్థితిలో ఆస్తుల్లో భాగం ఉంది, కానీ ఈ లేవీయులకి భాగం లేనట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. సేవకులు దేవునిపైనే ఆధారపడాలి. విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు ఎందుకు అనేక మంది సేవకులు ఫుల్ టైం చేయలేకపోతున్నారంటే, విశ్వాసులు సరైనటువంటి రీతిగా సహకారంగా ఉండట్లేరు స్థానిక సంఘాలకి. అందుకే సేవలో పార్ట్ టైం చూసుకుంటున్నారు అనేక మంది. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి ఫుల్ టైంకి వెళ్ళి మళ్ళీ పార్ట్ టైంకి వెళ్ళడం ఎంత బాగోదు, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఏదైతే దేవుడు మాట్లాడుతుంటున్నాడో, విశ్వాసుల మధ్యలో ఏదైనా కూడా బలహీనతలు చేకూర్చబడినప్పుడు, కొన్నిసార్లు అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఏవైనా కూడా కొన్ని శ్రమలు ఎదురుతాయి. అటువంటి వారికి ధైర్యం చెప్పాలి. అందుకే ఏడ్చువాడుతూ ఏడుడే అంటారు. సంఘంలో ఎవరైనా కూడా మరణించినప్పుడు కనీసం వెళ్ళి చూడడానికి కూడా ఇష్టపడరు. పోతే పోన్లే అన్నట్లుగా ఉంటారు. ఆ కుటుంబంలోనికి వెళ్ళి మనం కూడా ఏడవాలని కాదు, కానీ దాని అర్థము ఆ ఏడుస్తున్నటువంటి వారితో ఏకీభవించి మనం కూడా అక్కడ అందరం కూడా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కొంతవరకైనా కూడా ఓదార్పు పొందుతారు. దేవుని ప్రేమను బట్టి నా అనే వాళ్ళు ఉన్నారు, నా సంఘం వచ్చింది అన్న ఆలోచన కలిగి ఉంటారు. వివాహానికి వెళ్ళేటువంటి శ్రద్ధ చనిపోయినటువంటి ఆ యొక్క గృహాలకు చూయించారు. భౌతిక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరికైనా ఏదైనా శ్రమ కలిగినప్పుడు సంఘం అంతా కూడా తలా ఒక చెయ్యి వేసినప్పుడు ఆ సంఘములో ఉన్న ఆ కుటుంబము ఓదార్పు పొంది ప్రభువులో ముందుకెళ్ళడానికి వీలుగా ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. చూడండి, మరొక వచనంలో మనం చూస్తే 15:26లో కూడా, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము సంద వేయనిష్టపడిరి. మళ్ళీ చదవనాక, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధులలో బీదులైనటువంటి వారి నిమిత్తము అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రభువుని అంగీకరించారు, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. సంఘములో కనీసంగా అంటే వారి కుటుంబాల్లో కనీసముగా కుటుంబ పోషణకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడు, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇటు మనస్సు కలిగి ఉన్నాను, అందుకు ధైర్యంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది కుటుంబాల్లో భర్తను కోల్పోయిన వారు, లేకుంటే ఇలా ఉన్నటువంటి వారి జీవితాల్లో మనం సహకారంగా ఉండడం ఎంత ఆశీర్వాదం. బీదలను కలకరించి వారు యెహోవాకు అప్పించువారంట, దేవునికి అప్పించారంట మనము. బట్ ఇటు కార్యం చేస్తే అటువంటి రీతిగా దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. సంఘములో పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో మనం చూస్తే బీదలైనటువంటి వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము చందా చేసి వేయ నిష్టపడి అన్న విషయాన్ని మనం చూస్తాం. అవును, వారికి ఇష్టపడి దాన్ని చేసి అన్న విషయాన్ని 27వ వచనంలో కూడా మనం చూస్తాం. వారు వీరికి రుణస్థులు, ఎట్లనగా
అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన మందిరంలో కనీస అవసరతలు కూడా ఎవరైనా తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి మనం సహాయం చేసేటువంటి వారంగా ఉండాలి క్రీస్తు ప్రేమను బట్టి. అటువంటి వారిని మన గ్రామంలో కావచ్చు క్రీస్తు ప్రేమను కనపరచాలి. కొంతమంది జీవితాల్లో మనం చూస్తే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటారు, పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి కుటుంబాలని మనం పరామర్శించి వారి నిమిత్తం ప్రార్థన చేసి మనకు తోచినంత రీతిగా మనం సహాయం చేసినప్పుడు, క్రీస్తు ప్రేమను కనపరిచినప్పుడు వారి జీవితాల్లో ఎంత సంతోషం జ్ఞాపకం ఉంచుకోవాలి. సొంత అయిన వారే పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను కలిగినటువంటి మనము వారికి సహాయం చేసినప్పుడు వారి జీవితాల్లో క్రీస్తుని తెలుసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మాసిదోనియా సంఘస్థులు కూడా వారు కూడా మనం చూస్తే వారు నిరుపేదలైనను కూడా అంట. నిరుపేదలు అంటే వారు ఎటువంటి వారు జ్ఞాపకం చేసుకోండి. పేదలు కూడా కాదు, వారు నిరుపేదలైనప్పటికీ కూడా ఇచ్చేటువంటి విషయంలో వారు ఎటువంటి రీతిగా ఉంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘ నాయకులు అయినటువంటి సేవకులకి మీ వాక్యాన్ని బోధించి ప్రతి ఆదివారము సంఘ క్రమాల్లో నడిపిస్తున్నటువంటి మీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి మీ దైవజనులకి ఖచ్చితంగా మీరు సహకారులుగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి వారికి మీరు సహకారులుగా ఉండాలి. మీ ఆత్మల పట్ల భారము కలిగి బోధిస్తున్నటువంటి వారికి మీరు సహకారులుగా ఉండాలి. సంఘములో ఎవరైనా కూడా పరిశుద్ధులుగా ఉండి బీదలుగా ఉన్నట్లయితే వారికి మీరు సహకారులుగా ఉండాలి. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట. దేవుని యొక్క మాట జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, దానికి ముందు కొరింథీ ఉంది కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తే 1-2 వచనాల్లో పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను ఫుల్ఫిల్ చేయాలి, అందుకోవాలి త్వరగా. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వదిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గలతీ సంఘానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మీరు కూడా చేయండి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతి వారము ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్ల కొలది కొంత సొమ్మును నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైతే యోగ్యంగా ఉంటారో వారికి యెరూషలేములోనికి పంపుదును అన్న విషయాన్ని మనం చేస్తుంటున్నాం. ద్రవ్యమును యెరూషలేమునకు పంపిస్తానన్న విషయాన్ని కింది వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నేను ఈవినింగ్ బైబిల్ సెమినార్లో చెప్పేటువంటి ఆ యొక్క బైబిల్ సెమినార్లో కొన్ని విషయాలు మాట్లాడాను. ఈ విషయం గురించినటువంటి మాట, సేవకులు మరి కానుకలు ఇవ్వాలా అన్న విషయం బట్టి ఒక ఆయన అంటాడు, నేనే దేవునికి కానుక అంటాడు. నేనే దేవునికి కానుక అంటున్నాడు ఆయన. నేనే దేవునికి ఇచ్చేది, నేనే సేవకుని, నేనే దేవునికి కానుక అంటున్నాడు. అలా ఉండకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు ఏదైతే ఇస్తాడో వాటన్నిటిలో కూడా దశమభాగం అనేది అది క్రొత్త నిబంధన ప్రకారం కాదు, పాత నిబంధన దశమ భాగం. కొత్త నిబంధన ప్రకారం వారు వర్ధిల్లిన కొలది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వారిలో వర్ధిల్లిన ఏం చేస్తా ఉన్నారంట, ప్రభు విషయమై తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. పాత నిబంధనలో 3 రకాలైన కానుకలు ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాను గతంలో, రీసెంట్ కూడా ఆ లింక్ కూడా పోస్ట్ చేశాను మీకు. 3 రకాలైన కానుకలు. కొత్త నిబంధన రకాలు కానుక కాదు కానీ కానుకలు ఉన్నాయి. సేవకుని కొరకు, బీదల కొరకు, సంఘం కొరకు, ఇలా. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి విధానంలో కొంతమంది స్థానిక సంఘంలో ఉన్న సేవకుల్ని మర్చిపోయి ఎక్కడో టీవీ ప్రోగ్రామ్స్లో పెద్ద పెద్ద
టీవీ స్పీకర్లకు వాళ్ళకు పంపిస్తూ ఉంటారు. స్థానిక సంఘంలో బాధ్యత కలిగి, భారము కలిగి, ఉపవాసాలుండి మీ గురించి ప్రార్థన చేసినటువంటి వారిని మర్చిపోయి ఎక్కడో ఉన్నటువంటి వారికి పంపిస్తే అది ఎంత మటుకు వాక్య క్రమం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతవరకు వాక్య క్రమం అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక అన్న కాల్ చేసాడు, అన్న దశమ భాగం తీస్తా ఉన్నాను, సగము మీకు పరిచర్యకి, సగము నా సేవకునికి ఇస్తా అన్నాడు. అది వాక్య క్రమం కాదు. మొత్తం మీ సేవకునికి, మీ స్థానిక సంఘంలో ఉన్న మీ సేవకునికి అది వాక్య క్రమం అన్న విషయాన్ని తెలియచేశాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే క్రమాన్ని కలిగి ఉండాలి. అది ఏది వాక్యం తెలియచేస్తా ఉంది, ఏది ఉత్తమమైనటువంటిది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చూడండి, నెక్స్ట్ వచనం కూడా అదే 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ 2, ఇప్పుడు ఏం చదివారు? గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మేము బూదలను జ్ఞాపకం చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది. అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉన్నాను. 6:10 కూడా చూద్దాం. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకును చేరిన వారి ఎడలను మేలు చేయదము. మేలు చేసేటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీ 13:16 కూడా తర్వాత చదవండి. 2 వచనాలు 13:16లో కూడా మనం చూస్తే, ఉపకారమును ధర్మము చేయుట మర్చిపోకడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. ఉపకారం ధర్మము చేయ మర్చిపోకూడి అన్న విషయాన్ని మనం చూస్తాం. లేఖన భాగంలో కూడా మనం చూస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కూడా కొర్నేలి ప్రభు సన్నిధిలో దేవునికి ఇష్టడుగా జీవిస్తూ కుటుంబంతో కలిసి ప్రార్థించేవాడుగా ఉంటూ ప్రజలకు బహుధర్మం చేయొచ్చు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ వచనంలో కూడా మనం చూస్తే ఉపకారమును ధర్మమును అంటే మంచి చేసే విషయంలో, ఇతరులకు ఇచ్చేటువంటి విషయంలో మర్చిపోకడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధనలో రకరకాలైనటువంటి విధానం బట్టి ప్రభువుకు అర్పించారు. కొత్త నిబంధనలో మనం చేయాల్సినటువంటి క్రియల గురించి కూడా దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాన్యము తనకు అంటకుండా తను కాపాడుకున్నటియేనే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు మనం అర్థం చేసుకుంటూ చెప్పబడినటువంటి యొక్క విషయాలన్నిటి విషయంలో సంఘముగా బాధ్యతను మనం వహిస్తున్నామా, ఎంతవరకు వాటిని ఉపయోగకరంగా ఉంటున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 10th పాయింట్ జస్ట్ మీరు నోట్ చేసుకోనండి. నెక్స్ట్ మనం దేవుడు అనుకూలించినప్పుడు మనం ఈ యొక్క విషయాలు నెక్స్ట్ ఇంకా ఉన్న 11 పాయింట్స్ మనం నేర్చుకుందాం. జస్ట్ మీకు నోట్స్ ఇచ్చేసి నేను క్లోజ్ చేద్దాం అనుకున్నాను ఈరోజు టాపిక్. బట్ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రీతిగా మరి మనకు అనేక విషయాలు నేర్చుకోవడానికి, అందులో ఉన్న సత్యాలు తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోనండి. ఇది నాన్న దేవుడు మనతో వచ్చినటువంటి వాటిని జ్ఞాపకం ఉంచుకున్నాం. మన గృహాలు, కార్యాలయాలు, సమాజంలో మన జీవితము ఆరాధనగా ప్రభువుకు ఉంటున్నదా, ప్రభువుకు ఆశీర్వాదకరంగా ఉంటున్నదా అని వివిధ కోణాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సంఘంలో ఐక్యత కలిగి ఉంటున్నామా, కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉంటున్నామా, సమాధానమును ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నామా, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజం మధ్యలో కావచ్చు, అసలు సమాధానం ఎలా కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. దేవుని సన్నిధిలో ఉన్న ఆ సమాధానం ఏం చేస్తుందో మనం నేర్చుకుంటూ వచ్చాం. అటువంటి సమాధానము ద్వారా మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూస్తూ వచ్చాం. ఐక్యత, కుటుంబాల్లో ఐక్యత, సంఘంలో ఐక్యత, సమాజం పట్ల ఐక్యత కలిగి జీవించడానికి ఎలా ముందుకెళ్లాలో, అదేవిధంగా మన జీవితాల్లో ఏవి ఉండకూడదో మనం నేర్చుకుంటూ వచ్చాం. కలహాలు, కక్షలకు దూరంగా ఉండాలని, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల ఎదుట, కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో వీటికి దూరంగా ఉండాలని సంఘం యొక్క బాధ్యత ఏందని దేవాది దేవుడు నేర్పిస్తూ వచ్చాడు.
భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రద్ధ చూపాలి. ఎక్కడైనా కూడా ఇంకా ప్రభు పట్ల ఆసక్తి చూపించేటువంటి విషయంలో శ్రద్ధ లేకోకుండా ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక శ్రద్ధ చూపించుకోకున్నట్లయితే, భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వచ్చి ఈ ఉదయకాల సమయంలో ఈ 4 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. కాబట్టి మన జీవితాల్లో ఇంకా ఏవైనా లోపాలు ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో సరిచేసుకొని, ప్రభు సన్నిధిలో ఒక క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి శ్రద్ధ చూయించాలి, భౌతిక మరియు ఆధ్యాత్మికంగా. నేను గమనిస్తూ ఉంటాను, స్థానిక సంఘంలో కావచ్చు, ఈ గూగుల్ మీట్లో కావచ్చు, ఉన్న సమయానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఉన్న సమయంలో జాయిన్ అవుతున్న వారు కొంతమంది, 2-3 మాత్రమే. స్థానిక సంఘాల్లో కూడా క్రమముగా ప్రతి వారం కూడా ప్రారంభ ప్రార్థన కన్నా ముందుగా వెళ్ళే వాళ్ళు 2-3 మంది. పాటలు పాడేటప్పుడు ఆరాధన చేసేటువంటి సమయంలో వచ్చేవారు బహుమంది. శ్రద్ధ చూపించాలి, మార్పు పొందాలి. చీకటి సంబంధులుగా ఉన్నప్పుడు చేసేటువంటి క్రియలు అలా మన జీవితాల్లో ఉండకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా, వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి మన జీవితాలు ప్రభు కొరకు సమర్పించుకొని అటు రీతిగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి 10th పాయింట్ నేను తర్వాత వాటిలో నుంచి నేను ముందుకు వెళ్తాను. వీలైతే మండే నేను తీసుకుంటాను. రేపటి దినాన మరొక సేవకులు మన మధ్యలోనికి వస్తారు కాబట్టి విత్తబడిన ఈ మాటలు బట్టి ప్రభు సన్నిధిలో ఎవరైనా కూడా ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడించిన ప్రతి మాటను బట్టి భారం కలిగినటువంటి వారు ఒక 2 ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీకు వేలాది వందనములు, స్తోత్రములు నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి, నా ప్రభా, నీ దాసుని ద్వారా మాతో చక్కగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అవును నా తండ్రి, నా ప్రభా, సమాధానం కలిగి ఉండడం వలన నా తండ్రి, నా ప్రభా, ఇచ్చటం వలన నా తండ్రి, నా ప్రభా, ఆదరించడం వల్ల నా తండ్రి ఎన్నో మేలులు పొందే వారంగా నాయన తండ్రి ఉన్నామని నాయన సెలవిచ్చిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. అవునైనా సంఘములో నాన్న అలాగనైనా మేము చేసే పని చోట్ల నాన్న తండ్రి, అలాగనైనా కార్యం ఎక్కడైనాను నా తండ్రి, నా ప్రభా, నిన్ను ప్రచురించే వారంగా, నీ నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలని అయా నీ దాసుని ద్వారా ఆయన తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అవునైనా ఈ చిట్టులో ఉన్న నాయన తండ్రి, నా ప్రభా, ఆశీర్వాదాలను నైనా తండ్రి, నా ప్రభా, ఎంత గొప్పయోనైనా తండ్రి నీ దాసుని ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. నైనా తండ్రి, నా ప్రభా, వెళ్తున్నామని అయా నీ నామాన్ని నమ్ముకొని అయా తండ్రి, నా ప్రభా, అయ్యా మేము క్రైస్తవులమని అనిపించుకోవడం కాదు, కానీ నా తండ్రి అయా తండ్రి, నా ప్రభా, నీ బిడ్డలుగా నైనా మేము నైనా పొందుకోవాల్సిన అయా మీ బిడ్డలు అని మేము తెలియజేయడానికి ఎన్నో కార్యక్రమాలు మేము పూనుకోవాలి నా తండ్రి. అవును నాయన, మొదటిగా సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే నా ప్రభా, మేము మీ బిడ్డలం అయితేనే నైనా ఆ సమాధానం వస్తుంది. మేము మీ పిల్లలం అయితేనే నైనా ఆ సమాధానం వస్తుంది. మీ పిల్లలం అయినప్పుడు నీ రక్తంలో కడగబడి ఉన్నప్పుడే నా తండ్రి మాకు సమాధానం, నీ వాక్యం ద్వారా మాకు సమాధానం. అవును నా తండ్రి, సంఘములో ఏ కొరత ఉన్నదో చూసుకున్నట్టుకు, అలాగే బీదవారిని ఆదరించుటకు, నైనా సేవకులను ఆదరించుటకు, అలాగే నా తండ్రి మేము ఇచ్చుటలో నా తండ్రి, నా ప్రభా ఆయన అవును నా తండ్రి, దానిలో ఎన్నో మేలు కలిగి ఉన్నాయని మేము తెలుసుకుంటున్నాం నాయన. అవును నా తండ్రి, దశమ భాగమే కాదు కానీ నా ప్రభా, వద్దిల్లే కొలది నైనా ఇచ్చుటలో నైనా తండ్రిని సహకరించాలని తెలియజేసిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. తండ్రి నా ప్రభా, అనేక వాక్యములతో ఈరోజు మాతో నేను స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. బీదవాడిని నైనా తండ్రి అయ్యా, అప్పు ఇచ్చువాడు దేవునికి అప్పు ఇచ్చువాడు అంటాడు. మీకు మేము అప్పు ఇచ్చేవారం కాదు, కానీ నా ప్రభా, బీదలను కనికరించాలి నైనా తండ్రి, వారిని నేను కరుణించాలి నైనా, ఏ విధంగానైనా మేము నేను వాళ్ళకి సహకరించాలని నేను తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు నా తండ్రి. అవును నా ప్రభా, మేము ఇచ్చే వారంగా నైనా తండ్రి ఉండుటకు మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డ హృదయాలతో నైనా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అవునైనా మేము చేతులు ముడుచుకొని నా తండ్రి, నా ప్రభా, మా స్వార్థముతో మేము ఉన్నామేమో, ఎందుకు ఇవ్వడం ఎందుకు చేయడం అని నైనా మేము నైనా కప్పిపెట్టుకొని ఉన్నామేమో తండ్రి, దయతో క్షమించండి నా తండ్రి. ధారాళంగా ఇచ్చుటకు అయ్యా మేము చేయి చాపుటకు నైనా తండ్రి, నా ప్రభా, సంఘానికి అలాగే సమాజానికి నైనా తండ్రి, నా ప్రభా, బీదలకు నా తండ్రి, విధవరాళ్లకు నైనా తండ్రి ఇచ్చే హృదయాన్ని మాకు దయచేయమని నా ప్రభు అడుగుచున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, నా ప్రభా, నీకు ఇచ్చుటలోనైనా నష్టపడిన వాడు
ఎవడు లేడు నా తండ్రి. మీకు ఈ ఇచ్చుటలోనైనా తండ్రి ఫలభరిత తన అనుభవాలతోనైనా తండ్రి సుఖ సంతోషములతో సమాధానముతోనైనా వదిలిన కుటుంబాలే ఉన్నాయి నా తండ్రి. వందనాలు స్తోత్రాలు నా ప్రభా. మనుషుల వలన నా తండ్రి నా ప్రభా అయ్యా ఎన్నోనైనా తండ్రి నా ప్రభా నష్టపోయినప్పటికీ నా తండ్రి మీకు ఇచ్చుటలోనైనా ఏ నష్టము ఉండదు నా తండ్రి. మీరు చూపించిన కరుణ బట్టి అయ్యా వందనాలు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. ఇంకనూ నాయన తండ్రి సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపిస్తున్న బిడ్డను మీరు వర్ధిల్ల చేయమని నా ప్రభు అనేకనైన శక్తిని నైనా తండ్రి నా ప్రభు దయచేయండి నా తండ్రి. మీ ఆత్మను ఉంచి నా తండ్రి అనేక మందిని మీ వైపు తిప్పుటకు సత్యమైన వాక్యంలో ముందుకు సాగుటకు మీ కృప మీ కరుణ కటాక్షంను దయచేయండి నాయన. అలాగనైనా మమ్మల్ని అందరినీ వింటున్న మమ్మల్ని కూడా నా తండ్రి వాక్యము విని విడిచిపెట్టే వారం కాక నా తండ్రి వాక్యానుసారంగా జీవించి నీ నామాన్ని మహిమార్థకంగా మేము నైనా అయ్యా గణపరచుటకు సహాయం చేయండి. అలాగే నీ సాక్షులంగానే నీ బిడ్డలంగానే మేము ఎలుగుటకు సహాయం దయచేయండి నైనా. మీకు మాదిరికి మేము ఉండేటకు సహాయం దయచేయమని మా ప్రభువైన యేసయ్య నామములో అడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య మీ ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామం బట్టి ప్రభావ నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. గడిచిన కాలం అంతా కూడా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ దినాన్ని మమ్మల్ని సజీవులుగా నిలిపి మీ సన్నిధిలో మేము స్థుతించటకు మహిమపరచటకు నైనా ప్రభావ మీరు నాకును మా అందరికీ చూపిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు దేవా. స్తుతులు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. ఇంతవరకు ఈ ఉదయకాల సమయం ముందునైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. సంఘ బాధ్యతలుగానైనా ప్రభా ఈ దినాన మేము మా యొక్క సంఘంలో ఏ విధంగా ఉండాలనైనా ప్రభా మీరు మాకు అనేక విషయంలో నేర్పించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్యనైనా ప్రభా. మేము విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోనివ్వక మా హృదయంలో భద్రపరిచిన కృపను దయచేయండి దేవా. నీకు వందనాలు. మేము మీకు ఇష్టలుగా జీవించే కృపను దయచేయండి దేవా. మీ చిత్తానుసారంగా మేము జీవించినట్లు నైనా అతి కృపను మాకు దయచేయండి. మా కుటుంబంలో కార్యాలయాలనైనా ప్రభు మేము మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాను దేవా. నీకు వందనాలు. మేము సంఘంలో ఐక్యత కలిగి సమాధానం కలిగి జీవించినట్లు మీ కృపను మాకు దయచేయండి. మా కుటుంబంలో సమాజంలో మేము నైనా ప్రభ కక్షలు లేకుండా కలిగి జీవించే కృపను మాకు దయచేయండి దేవా. వందనాలు యేసయ్య. బీదలనైనా ప్రభా మేము కనికరించే భాగ్యం మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. ఇంతవరకు నైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. బోధించిన దైవజనులను బట్టి నీకు వందనాలు. ఎక్కువ బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలిగించండి. వారి ప్రతి పరిచర్ని మీరు దీవించండి యేసయ్య. మీకే వందనాలు. సిస్టర్ని బట్టి నీకు వందనాలయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. టీం మెంబర్స్ అందరిని బట్టి నీకు వందనాలయ్యా. జాయిన్ అయిన ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు దీవించండి. మేమందరం కూడా నాయన ప్రభ క్రమం కలిగి జీవించి క్రమంగానైనా ప్రభ మీకు వాక్యానుసారంగా జీవించినట్లు కృపను దయచేయండి యేసయ్య. నీకు వందనాలు. అందరం కూడా నాయన ప్రభ ఈ వాక్యాన్ని ఎవరు కూడా నాయన ప్రభ వ్యర్థంగా పోనివ్వక వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని అందరూ వాక్యానుసారంగా జీవించినట్లు నాకును మా అందరికీ దయచేస్తే ఈ ఉదయకాల దీవెనతో నింపమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 మన పరమతమైనటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, తీర్మానాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.